ఈ రోజు మనతో తాజా విశేషాలు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి చర్చించడానికి స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ సత్యం శ్రీరంగం గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సుదర్శన్ లైవ్ టీవీ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ సత్యం శ్రీరంగం గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు కదా, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం ఉందంటారా? ఓట్లు బదిలీ అవుతాయంటారా? ఈరోజు మీరు మంచి క్వశ్చన్ అడిగారు సౌజన్య గారు. వాస్తవంగా హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు గారు పర్యటించే కార్యక్రమం చాలా అద్భుతంగా జరగబోతుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకే కాదు, టీడీపీ పార్టీకి, మహాకూటమికి మంచి సత్ఫలితాలు ఇవ్వబోతుంది. హైదరాబాద్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు గారికి ఒక క్రేజ్ ఉంది, ఒక చంద్రబాబు గారికి ఫాలోవర్స్ ఉన్నారు. చంద్రబాబు గారికి అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి సెటిలర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ సెటిలర్స్ కాదు, ఇక్కడ మన వాళ్ళ స్థానికులే సెటిలర్స్ అన్న పదం మేమే వద్దని అన్నాం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా సెటిలర్స్ అన్న పదాన్ని వాడొద్దు, సెటిలర్స్ అన్న పదము అవమానకరంగా ఉందని చెప్పి ప్రకటించింది చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ చంద్రబాబు గారు, రాహుల్ గాంధీ గారు పర్యటన ఈరోజు ఖమ్మంలో ఇప్పుడే కొడంగల్లో అయిపోయింది, ఖమ్మంలో నడుస్తుంది. ఖమ్మంలో అయిపోయినాక హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్లో సనత్ నగరు, సికింద్రాబాదు, నాంపల్లి ఆ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన వల్ల రెండు పార్టీలకి, ప్రజాకూటమికి, పీపుల్స్ ఫ్రంట్కి మంచి సత్ఫలితాలు ఇవ్వబోతుంది. ఇక్కడ తెలంగాణలో మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే భావించాము, కాంగ్రెస్ పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీని బలవంగా ఎదుర్కోవాలి దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణలో చేసిన అభివృద్ధి కానీ, గత ఇన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి పరిపాలించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు కట్టిన ప్రాజెక్టులు కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏదైనా ఫస్ట్ కట్టిన ఫ్లేవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసి కాంగ్రెస్ పార్టీ నడిపించినాయి. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్. ఈరోజు మెట్రో కూడా కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసింది. దాన్ని మొత్తం రాజశేఖర రెడ్డి గారు తయారు చేసింది. దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు. సరే, నెక్స్ట్ పరిపాలనలో భాగంగా, ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ గారు రావడం, అనుకోకుండా కేసీఆర్ గారు టర్మ్లో కంప్లీట్ అయింది అంతే. కానీ చంద్రబాబు గారి విషయంకి వచ్చేటప్పటికల్లా రెండు విషయాలు. ఇక్కడ చంద్రబాబు గారు మొన్న కేసీఆర్ గారు మాట్లాడిన విధానం చంద్రబాబు గారికి చాలా బాధ అనిపించింది, తెలంగాణ ప్రజలకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, మన తెలుగువాడిని, మనం ఇంతకుముందు అన్నదమ్ములాగా ఉన్నాం, ప్రాంతాలుగా విడిపోయాం తప్ప మానసికంగా అసలు మనం ఎక్కడ విడిపోలేదు, మనంతా తెలుగు ప్రజలమంతా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు, సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరం, పెద్ద నగరం. అలాంటి నగరంలో అందరూ నివసించడానికి వచ్చిన వ్యక్తులం. ఇలాంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి వచ్చారు. ఇక్కడ ఆంధ్ర ప్రజల ఓట్లు మాకు కావాలి, చంద్రబాబు మాకు వద్దు అనే వీళ్ళ ఇద్దరు తండ్రి కొడుకుల విధానం, టీఆర్ఎస్ విధానం చాలా దారుణము. కానీ ఈరోజు మాత్రం ఆ పర్యటనలో చంద్రబాబు గారు ఏం మాట్లాడబోతున్నారో చూద్దాము. చంద్రబాబు గారు మాత్రం ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ మాట్లాడు, చంద్రబాబు గారు ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఎక్కడ ప్రవర్తించడు. మొన్న కూడా చంద్రబాబు గారు క్లారిటీగా చెప్పారు, నన్ను ఇలా అంటున్నాడు, నా దగ్గర పనిచేశాడు, నేను మంత్రివర్గంలో తీసుకున్నా, నేను మంత్రి పదవి ఇచ్చా, కానీ నన్ను ఎందుకు తిరుగుతాడో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఈయన వాడే భాష తెలంగాణ భాష కాదు, ఈయన వాడే భాష ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు వాడరు. తెలంగాణ ప్రజలు ఇక్కడ తెలంగాణలో ఎవరినైనా కాక బాగున్నావా, చిచ్చా బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, ఏమైంది అట్లా ప్రేమతో మాట్లాడే ప్రజలు తెలంగాణ ప్రజలు. ఇంకోటి, తెలంగాణ ప్రజలు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు గారు ఇక్కడ తెలంగాణలో పరిపాలించిన, ఇక్కడ సామాజిక న్యాయం చేసిన, బడుగు బలహీన వర్గాలని మంచి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి మంచి అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ కల్పించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ మీద కొంత ఓటు బ్యాంకు, కొంత ప్రజలు, వాళ్ళ అభిమానులు, ఎన్టీఆర్ నమ్మిన అభిమానులు, చంద్రబాబు నమ్మిన అభిమానులు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు తెలంగాణ తిరగడం వల్ల తెలంగాణకి, మాకు కాంగ్రెస్ పార్టీకి, మహాకూటమికి, పీపుల్స్ ఫ్రంట్కి బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మేము ఖమ్మం జిల్లాలో కూడా మంచి ఫలితాలు అందుకోబోతున్నాం, హైదరాబాద్లో కూడా మంచి ఫలితాలు అందుకోబోతున్నాం. కాబట్టి ఈ పర్యటన వల్ల రెండు పార్టీలకి, ప్రజాకూటమికి బ్రహ్మాండమైన మైలేజీ, మా ఓటు కూడా బదిలీ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. ఇంకా ఎన్నికలు మాకు 8 రోజుల టైం, 9 రోజుల టైం, 10 రోజుల టైం ఉంది. ఇవాళ 28వ తారీఖు అంటే ఇంకా 10 రోజులు, 9 రోజుల టైం ఉంది. ఈ 9 రోజుల్లో ఓటు బదిలీ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం, ఒక ఆపర్చునిటీగా మేము తీసుకుంటాం. మా రెండు పార్టీలు కూడా ఈ పర్యటన ఒక పాజిటివ్ దృక్పథం తీసుకొని మేము అధికారానికి దగ్గర అవ్వడానికి, గెలుపుకి ఒక విజయ బావుటాకి ఎగరేయడానికి మేము ఇది ప్రధాన అంశంగా తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మాకు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు.